శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనివాడ ఛానల్. శ్రీ విశ్వావసునామచ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో కర్కాటక రాశి వారికి ఉగాది రాశి ఫలాలు 2025-26 సంవత్సరం గాను ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. సంతోషించదగిన విషయం ఏంటంటే ఈ యొక్క కర్కాటక రాశి వారికి 2.5 సంవత్సరాల తర్వాత మార్చి 30వ తారీఖు నుండి శని రాశి మార్పుతోటి అష్టమ శని క్లియర్ అవుతుంది, అయిపోబోతుంది. సో దే ఆర్ ఫ్రీ ఫ్రమ్ అష్టమ శని. ఏది ఏమైనా కర్కాటక రాశి వారు ఈ సంవత్సరంలో మంచి సంకల్పం సమయస్ఫూర్తితోటి విజయాన్ని అందుకోబోతున్నారు. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. సహజంగా ఈ యొక్క ఉగాది రాశి ఫలాలు ఇలాంటి సంవత్సర ఫలాలు చూసేటప్పుడు మేజర్గా ఇంపాక్ట్ చూపించేటివి 4 గ్రహాలండి: గురు, శని, రాహు, కేతు. ఎందుకంటే ఆ పెద్ద గ్రహాలు ఒక్కొక్క రాశిలో ఒక సంవత్సరం పైబడి ఉంటాయి కనుక గురుగ్రహం 1 సంవత్సరం ఉంటారు, రాహు 1.5 సంవత్సరం ఉంటే కేతు కూడా 1.5 సంవత్సరం ఉంటారు, శనైశ్వరుడు 2.5 సంవత్సరం పాటుగా ఒక రాశిలో ఉంటారు కాబట్టి వాటి ప్రభావం అధికంగా ఉంటుంది. మరి ఈ యొక్క ఉగాది ఫలాలు అనగానే ప్రతి వారు ఎదురు చూసేది ఆదాయ వ్యయాలు, రాజపూజ అవమానాలు ఏ విధంగా ఉండే ఈ సంవత్సరానికి గాను అని. క్లుప్తంగా చూస్తే కర్కాటక రాశి వారికి ఆదాయం 8గా ఉందండి, వ్యయం వచ్చి 2గా ఉంది. అంటే ఖర్చు కంటే 4 రెట్లు ఆదాయం ఎక్కువగా ఉంది. అంటే ఏంటంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెరుగుతుంది, ఆదాయ మార్గాలు వివిధ మార్గాల ద్వారా ఆదాయం పెరుగుతుందని చెప్పాలి. సో ఖర్చు తక్కువగా ఉంది కాబట్టి ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయండి, సో డెఫినెట్గా బాగుంటుంది. ఈ యొక్క రెస్పెక్ట్ రాజపూజ్యం అష్టమ శని వదిలింది, మీరు చేసే పనులు క్లారిటీగా ఉంటాయి. సో కష్టించి పని చేస్తారు, ఫోకస్ పెడతారు, మైండ్ దృష్టి పెడతారు కాబట్టి రాజపూజ్యం 7గా ఉంటే అవమానం 3గానే ఉందండి. ఎక్కడికి వెళ్ళినా మీకు గౌరవం పెరుగుతుంది, గౌరవిస్తారు అని చెప్పవచ్చండి. మరి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుంది, స్త్రీలకు ఏ విధంగా ఉంటుంది, రాజకీయ నాయకులకు ఏ విధంగా ఉంటుంది, వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుంది, ప్రేమ వ్యవహారంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది, ఆరోగ్య విషయంలో ఏ విధంగా ఉంటుంది, ప్రాపర్టీ సంబంధమైన విషయాలు రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి. మొదటిగా విద్యార్థులకి, స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుందయ్యా అంటే ఈ సంవత్సరం మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం అండి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. కాబట్టి ఈ వర్క్ హార్డ్, యూ విల్ గెట్ ది గుడ్ రిజల్ట్. హైయర్ ఎడ్యుకేషన్లో మంచి సీటు పొందాలి, పేరొందిన కాలేజీలో సీటు పొందాలి అంటే కనుక యూ హ్యావ్ టు వర్క్ హార్డ్, శ్రమ అవసరం. ఈ సంవత్సరం కొంచెం అష్టమశని అయిపోయింది కాదనట్లేదు, కానీ కాస్త మానసిక ఒత్తిడి ఉంటుంది. దాన్ని జయించాలి అన్నప్పుడు ఈ యొక్క మెడిటేషను అంటే ధ్యానము, యోగా అట్లీస్ట్ ఒక 20 మినిట్స్ కనుక మీరు డైలీ స్పెండ్ చేసినా చాలు, డెఫినెట్గా ఫోకస్ బాగా పెరుగుతుంది. సో మీ కష్టానికి తగిన ఫలితం తప్పనిసరిగా పొందుతారు. ఈ యొక్క రెమెడీస్ అంటే ఆ స్టూడెంట్స్ కంటే హయగ్రీవ స్వామి ఆరాధన, అదేవిధంగా సరస్వతి అమ్మవారు, గణపతి పూజ. అంటే ఒకవేళ కనుక ప్రతిరోజు చేయాలనుకుంటే గణపతి, హయగ్రీవ, సరస్వతి అమ్మవారు ముగ్గురికి కలిపి హోమం చేయించుకోండి. లేదు అంటే కనుక స్తోత్రాలు ఉంటాయి. ఓం ఐం సరస్వతి నమః, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యాను హయగ్రీవాయ నమః, ఇట్లాంటివి స్తోత్రాలు పఠనం చేసినా కూడాను మంచి ఫలితం వస్తుంది. మరి ఉద్యోగస్తులకు ఈ విధంగా ఉంటుందంటే ఈ సంవత్సరం మీకు పనిలో బాధ్యత పెరుగుతుందండి. కొంతమందికి ప్రమోషన్ వచ్చే అవకాశం, 10 మందికి బాధ్యత పెరిగే అవకాశం ఉంటుంది. ప్రయాణాలు అధికంగా రావాల్సి వస్తుంది. ఇక్కడ 9వ అధిపతి 12లో కూడా ఉంటున్నారు కాబట్టి ఏంటంటే కొంచెం ప్రయాణాలు ఉంటాయి, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కొద్దిగా మీ యొక్క నైబర్స్ కానీ, కొలీగ్స్ కానీ, పక్క సీటు వాళ్ళు ఏదైనా లీవ్ పెట్టినప్పుడు ఆ వర్క్ పని బాధ్యత మీ మీద ఉండే అవకాశం అయితే కనపడుతుంది. మరి ఉద్యోగస్తులకు ఏంటంటే మార్పు చేర్పు కూడా ఉండే అవకాశం ఉంటుందండి. 6వ స్థానాధిపతి 12లో ఉన్నాడు. 6 అంటే డైలీ సర్వీస్, 12 అంటే మార్పు. సో కాబట్టి ఉద్యోగపరంగా కొంతమంది విదేశాలకు కూడా వెళ్ళే అవకాశం కూడా కనపడుతూ ఉంది. మరి రెమెడీస్ ఏంటంటే ఈ యొక్క ఉద్యోగస్తులకి శనివారం పూట శనికి తైలాభిషేకం చేసుకోవటం, రెండవది తులసి దళాలతోటి లక్ష్మీ అమ్మవారి ఆరాధన చేసుకోవటం మంచి ఫలితం ఇస్తుంది. మూడవది ఏంటంటే గోశాలలకు వితరణగా దానం చేయటం కావచ్చు, సర్వీస్ చేయటం కావచ్చు, ఏదో రకంగా గోశాలలకు సర్వీస్ అనేది చాలా ముఖ్యమండి. మరి వ్యాపారస్తులకు ఈ విధంగా ఉంటుంది. ఈ సంవత్సరం ఏంటంటే కొత్త వ్యాపార భాగస్వామ్యాలు లాభాన్ని తీసుకొస్తాయండి, నో డౌట్ అట్ ఆల్. మీరు మీ యొక్క లెక్కలు, ఖర్చులు, జమ కరెక్ట్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే అకౌంటబిలిటీ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. ఏది ఏమైనా ఈ యొక్క వ్యాపారం అనేది కాస్త సవాళ్ళతో కూడుకుని ఉంటుంది కాబట్టి ప్రతిరోజు రెమెడీ ఏంటయ్యా వ్యాపారస్తులకి, కర్కాటకం వారికి అంటే లక్ష్మీ అష్టకం పఠనం చేయటం, దానివల్ల కాస్త మంచి ఫలితం ఉంటుందండి. వ్యాపారస్తులు ఏదైనా కొత్త వ్యాపారం మొదలెట్టాలన్నా, కొత్త కార్యక్రమాలు చేపట్టాలన్నా, కొత్త ప్రాజెక్ట్ తీసుకోవాలన్నా మంచి ముహూర్తం చూసుకోవటం, దాంతోపాటు గణపతి ఆరాధన చేసుకున్నాక మీరు మొదలెడితే ఎటువంటి విఘ్నాలు లేకుండా ముందుకెళ్ళగలుగుతారు. మరి ఈ యొక్క ప్రేమలో ఉన్నవారికి ఈ విధంగా ఉంటుంది. కాస్త ఏంటంటే ఈ యొక్క ప్రేమలో ఉన్న వారికి 3వ వ్యక్తి జోక్యం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందండి. సో డోంట్ ఇంటర్ఫియర్
అది అదర్స్ అండి. మూడో వ్యక్తిని మీ యొక్క వ్యక్తిగత విషయాలు తలదూర్చే విధంగా మీరు అవకాశం ఇచ్చారంటే కనుక మీ యొక్క మధ్య సంబంధాలు దిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడాను పరస్పర నమ్మకం, అవగాహన మీద ప్రేమ అనేది ఉంటుందండి. కాబట్టి ఏంటంటే సో ఇట్లాంటి వాటికి తావి ఒకటి చూసుకోవాలి. రెమెడీ ఏంటయ్యా అంటే ఈ యొక్క రాధాకృష్ణ ఆరాధన. లవ్ అండ్ అఫెక్షన్ కారకులు ఎవరు? ఈ యొక్క రాధాకృష్ణుడు. అదేవిధంగా ఈ యొక్క శుక్రవారం రోజున ఆ సుగంధలత జపం అంటే హోమం చేసుకోవటం. దీనివల్ల కూడా ఈ యొక్క ప్రేమలో, నిజమైన ప్రేమలో ఎవరైతే ఉంటారో వారి మధ్య ఆటంకాలు తొలగే అవకాశం అయితే కనబడుతుంది. సో మరి ప్రేమ చూసాం. వైవాహిక జీవితం ఈ విధంగా ఉంటుంది. ఈ యొక్క కర్కాటక రాశి వారి కంటే మిశ్రమ ఫలితాలు ఉన్నాయండి. 7వ అధిపతి 9లో ఉన్నాడు, మధ్యలో రాహు ఉన్నారు, అష్టమ రాహు ఉన్నారు. చిన్న చిన్న విషయాలకి ఆందోళన చెందే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క జోక్యత అతిగా ఉండటం వల్ల మీ యొక్క దాంపత్య జీవితంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి సో ఫ్యాక్ట్ ఏంటి అసలు ఎవరేంటి ఏంటి జరుగుతుంది ఇలాంటి కనుక మీరు ప్రాక్టికల్గా థింక్ చేయగలిగితే కనుక మీ మధ్యలో ఉన్నటువంటి ఆనందాన్ని ఎవరు కూడా తీసివేయలేరు. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క రెమెడీ ఏంటంటే భక్తి కార్యక్రమాల్లో పాల్గొనుకోవటం, అదేవిధంగా ఆధ్యాత్మిక యాత్రలు కానీ ఏదైనా దంపతులు కలిసి ఈ యొక్క కుటుంబ సభ్యులు బంధుమిత్రులలో శుభ కార్యక్రమాలకు అటెండ్ కావటం ఇలాంటివి చేస్తూ ఉంటే కనుక ఈ యొక్క మంచి అఫెక్షన్, లవ్ అండ్ అఫెక్షన్ పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క దంపతుల జీవితంలో, వైవాహిక జీవితంలో అన్యోన్యంగా ఉండాలంటే ఉమామహేశ్వర పూజ చేసుకోవడం మంచి ఫలితం ఇస్తుంది. అదేవిధంగా ఈ యొక్క దంపతులు కలిసి తులసి దళాలతోటి అమ్మవారి ఆరాధన చేసుకోవడం కూడా మంచి ఫలితం ఇస్తుంది. ఎలాంటి మిస్కమ్యూనికేషన్, మిస్అండర్స్టాండింగ్ లేకుండా చక్కగా దాంపత్య జీవితం కొనసాగించగలుగుతారు. మరి తదనంతరం స్త్రీలకు ఏ విధంగా ఉంటుంది? కర్కాటక రాశి స్త్రీలకు ఆరోగ్యంలో కాస్త చూసుకోవాలి ఈ సంవత్సరం. ఆరోగ్య విషయంలో 6వ అధిపతి, 6 అంటే శత్రు, రుణ, రోగం, హెల్త్ ఇష్యూస్ సంబంధించిన కారకుడు గురుడు ఇక్కడ 12వ స్థానంలో ఉన్నారు. మే 15 తర్వాత కొంచెం మీరు ఆరోగ్యం మీద ఫోకస్ చేయాలండి. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు కొంచెం ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. ఆర్థికంగా మంచి ఫలితాలు సాధిస్తారండి, నో డౌట్. కానీ హెల్త్ విషయంలో కావచ్చు ఈ యొక్క గర్భిణీ స్త్రీలు కొంత జాగ్రత్తగా ఉండండి ఈ సంవత్సరం. మరి రెమెడీ ఏంటయ్యారంటే స్త్రీలకు సంబంధించి ముఖ్యంగా చంద్రగ్రహానికి సంబంధించినటువంటి ఈ యొక్క శాంతి చేసుకోవటం. చంద్రగ్రహానికి సంబంధించినటువంటి ఈ బియ్యం ఉంటాయి కదా, అవి సోమవారం పూట వర్కర్స్ కావచ్చు, ఏదైనా స్త్రీలు ఉంటారు, డిజేబుల్డ్ పీపుల్ ఉంటారు, అమ్మాయిలు ఉంటారు, ఇంట్లో పనిచేసే అబ్బాయిలు అవన్నీ ఉంటారు, స్త్రీలు ఉంటారు, అలాంటి వారికి దానం ఇవ్వటం కావచ్చు. మరి కొంతమందికి పసుపు కుంకుమ దానం ఇవ్వడం కూడా మంచి ఫలితం ఇస్తుంది ఈ యొక్క స్త్రీలకు సంబంధించిన విషయంలో కర్కాటక రాశి వారికి. మరి కంఫర్ట్స్ విషయంలో ఏంటంటే 9వ స్థానాధిపతి 12లో ఉండి 4ను చూస్తూ ఉన్నారు కాబట్టి కొంత మీరు లోన్స్ అప్రోచ్ అయ్యి కూడా వాహనము లేదా ప్రాపర్టీ తీసుకునే అవకాశం చాలా మెండుగా కనపడుతుంది మే 15 తర్వాత ఈ యొక్క కర్కాటక రాశి వారికి. మదర్ హెల్త్ విషయంలో కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది. సో మేజర్గా హెల్త్ ఇష్యూస్ అని కనబడట్లేదు. మరి రాజకీయ నాయకుడికి ఎలా ఉంటుంది? ఈ యొక్క పొలిటికల్ లీడర్స్ కంటే ముఖ్యంగా ఏంటంటే ప్రత్యర్థుల నుండి సవాళ్ళు ఎదుర్కొంటారండి, అపోనెంట్స్ నుండి. మీరు కనుక ప్రజల్లో మంచి పేరు సంపాదించుకోవాలంటే మీరు ప్రజలకు సంబంధించిన కార్యక్రమాల విరివిగా పాలు పంచుకోవాలి. ఏదైనా సభలో కావచ్చు, ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు మాటల్లో జాగ్రత్త వహించాలండి. మీ యొక్క మాటలు ఏదైనా నిబంధనలకు విరుద్ధంగా కనుక మాట్లాడితే చట్టపరంగా కూడా మీరు ఇబ్బందులు తలెత్తే అవకాశం కనపడుతూ ఉంది. కాబట్టి సో మనం ఏదైనా మాట్లాడుతున్నామంటే ఆచితూచి వ్యవహరించి మాట్లాడండి, అదర్వైజ్ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మరి ఈ యొక్క రాజకీయ నాయకులు కర్కాటక రాశి వారు ఏం చేయాలి అంటే నవగ్రహ శాంతి హోమం చేయించుకోవటం. అదేవిధంగా ఈ యొక్క గురువారం రోజున ఆమ్ల వృక్షం అంటే దాత్రి వృక్షం అంటాం, దాని కింద పూజలు చేయించుకోవటం అనేది కూడా మంచి ఫలితం ఇస్తుందని చెప్పాలండి. మరి కర్కాటక రాశి సంబంధించినటువంటి రైతులు, వెన్నముక దేశానికి రైతు ఫార్మర్స్కి ఎలా ఉంటుంది అంటే సో ట్రెడిషనల్ పద్ధతులు, సాంప్రదాయ పద్ధతులు కాకుండా టెక్నాలజీ అనేది ఏదైతే ఉందో సాంకేతికత మార్పులు చేసుకోవాలండి. అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉంటారు, సైంటిస్టులు ఉంటారు. సో వ్యవసాయంలో ఏంటంటే సాంప్రదాయంగా వచ్చే వ్యవసాయ పంటలు ఉంటాయి, కొన్ని కమర్షియల్ పంటలు ఉంటాయి. సో ఒక సంవత్సరం ఒకటి వేసాం, నెక్స్ట్ ఇయర్ ఏదేస్తే బాగుంటుంది, సో భూమిలో లవణాలు ఇవన్నీ మినరల్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా సైంటిఫిక్గా మీరు డీటెయిల్స్ తీసుకొని దాని గుణంగా వెళ్తే మంచి దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది. పంట దిగుబడి నార్మల్గానే ఉంటుందండి, ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం. ప్రభుత్వం ద్వారా కొంత సహాయ సహకారాలు అందుకునే అవకాశం కూడా కనబడుతుంది. ముఖ్యంగా ఏంటంటే రెమెడీస్ పరంగా చూసినప్పుడు మీరు భూమికి సంబంధమైన చిన్న చిన్న వాస్తు మార్పులు ఏదైనా ఉంటే చేయించుకోవటం, శివలింగానికి అభిషేకం చేసుకోవటం, శనివారం రోజున నల్ల నువ్వులు దానంగా ఇవ్వటం కూడా మంచి ఫలితం ఇస్తుందండి. మరి కర్కాటక రాశి వారికి సంబంధించి ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ విషయంలో ఎలా ఉంటుంది అంటే అష్టమ రాహు ఉన్నారు. మీకు అష్టమ శని అయిపోయిందని నో డౌట్. రాహు అష్టంలో ఉండటం వల్ల, అదేవిధంగా 6వ స్థానాధిపతి 12లో ఉండటం వల్ల ఏంటంటే కడుపుకు సంబంధమైన ఇబ్బందులు, ముఖ్యంగా మానసికమైన సంబంధమైన ఇబ్బందులు కాస్త కనపడుతూ ఉంటాయి.
సో దానికోసం ఏంటంటే ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠనం చేయండి. కుదిరితే 15 నిమిషాలు బ్రిస్క్ వాక్ చేయటము, ట్రెడ్మిల్ చేయటము, ఫిజికల్ యాక్టివిటీతో పాటుగా ధ్యానం, యోగా చేయగలిగితే సో ఈ యొక్క మెడిటేషన్ ద్వారా కాస్మిక్ ఎనర్జీ రావటం వల్ల మీరు చేసేటువంటి కార్యక్రమాల్లో అలసట లేకుండా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారండి. కర్కాటకము అంటేనే చంద్రుడు, సెన్సిటివ్నెస్. కాబట్టి ఏంటంటే మీరు కనుక మైండ్ ఎంత పాజిటివ్గా ఉంటే అంత ఎనర్జీగా మీరు వర్క్ చేయగలుగుతారు. మీ యొక్క వృత్తికి సంబంధించిన గ్రహం కుజుడు అవుతారు. సో కుజుడు యోగకారకుడు. కుజుడు అంటే శక్తి, అంత బాగా పనిచేయగలుగుతారు. కాబట్టి అంటే ఆల్వేస్ ట్రై టు కీప్ యువర్ మైండ్ ఇన్ ఎ ఫోకస్డ్ మేనర్ అండి. రిలాక్స్గా ఉండే ప్రయత్నం చేయండి. విద్యార్థులు అయితే ఒకటి చెప్తున్నాము, పోమోడోరో టెక్నిక్. ఎవ్రీ 30 minutes ఒకసారి ఒక 5 minutes గ్యాప్ చేసుకోవటం. ఎంప్లాయీస్ అయితే 60 నిమిషాలకు ఒకసారి 3 to 5 minutes గ్యాప్ ఇవ్వటం, లేచి తిరగటం, వాటర్ తీసుకోవడం, మళ్ళీ వచ్చి వర్క్ చేసుకోవడం. దీనివల్ల అలసట అనిపించలేదు, బాడీకి కూడా కాస్త రిలాక్స్ అనిపిస్తూ ఉంటుంది. మొత్తంగా చూస్తే ఏంటంటే కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం తగ్గిపోయింది. ఉద్యోగ విషయాల్లో బాధ్యతలు, ప్రమోషన్లు, బహుదూరం ప్రయాణం చేయడం ఇవన్నీ కూడా ఉంటాయి. విద్యార్థులు ఎంత కృషి చేస్తే అంత ఫలితం వస్తుంది. స్త్రీలకు సంబంధించి ఆరోగ్యము, గర్భిణీ స్త్రీలు కొంచెం కేర్ తీసుకోవాలి. కానీ ఉద్యోగ వ్యాపారాల్లో స్త్రీలు బాగా రాణించగలుగుతారు. వారికి చంద్రగ్రహ శాంతి, ఈ యొక్క పసుపు కుంకుమ దానం చేయడం. ఈ యొక్క ప్రేమ విషయంలో ఏంటంటే థర్డ్ పర్సన్, మూడో వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. డోంట్ ఎంటర్టైన్. అదేవిధంగా దంపతుల మధ్య కూడా అంటే కుటుంబ సభ్యుల యొక్క ఇన్వాల్వ్మెంట్ అతిగా ఉండటం వల్ల మీ మధ్య పొరపచ్చులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఉమామహేశ్వర పూజ చేసుకోవడం కావచ్చు, దంపతులు కలిసి ఆధ్యాత్మిక యాత్రలు లేదా ఏదైనా శుభ కార్యక్రమాలు తరచుగా అటెండ్ కావడం వల్ల కూడా అన్యోన్యంగా బాగా ఉంటుందండి. రాజకీయాల నాయకుల విషయంలో ప్రత్యర్థుల యొక్క ఎత్తులకు చిత్తు కాకూడదు. మీరు మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా ఆలోచించి చూడండి, లేకుంటే చట్టపరమైన యాక్షన్స్ తీసుకునే అవకాశం కనబడుతూ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. రైతులు భూ సంబంధంగా ఏదైనా వాస్తు చిన్న చిన్న పరిహారం చేసుకోవడం, చూసుకోవడం, శివలింగం పూజ చేసుకోవడం, టెక్నాలజీని బాగా ఇన్కల్కేట్ చేసుకోవడం లాంటి చేసుకుంటూ ఉండాలి. సో దీనివల్ల ఏంటంటే మంచి విజయాన్ని పొందుతారు. ఈ యొక్క వ్యాపారస్తులకి ఏంటంటే ముఖ్యంగా కొత్త వ్యాపార భాగస్వామ్యం లభిస్తుంది. గత సంవత్సరం అష్టమంలో 7వ స్థానాపతి 8లో ఉన్నారు. కాబట్టి వ్యాపార భాగస్వామ్యంలో గొడవలు, విడిపోవడం లాంటివి జరిగి ఉంటాయి. మంచి వ్యాపార భాగస్వామ్యం జరుగుతుంది. మీ యొక్క ఖర్చులు, ఆదాయం ఎలా ఉన్నాయి కరెక్ట్గా బేరీజ్ వేసుకోవడం, సో రెమెడీ పరంగా మహాలక్ష్మి అష్టం చదువుకోవడం, ఇలాంటివి చేస్తూ ఉంటే కూడా మంచి ఫలితం ఉంటుందండి. ఏది ఏమైనా కూడా తెలుగు వాళ్ళము కొత్త సంవత్సరం ఆరంభమవుతుంది. గోల్స్ పెట్టుకుందాం, డ్రీమ్స్ పెట్టుకుందాం, తగినట్టుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకుంటే ప్రతి వాళ్ళలో వారి రంగాల్లో అద్భుతంగా విజయాన్ని సాధించవచ్చండి. అందుకని మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, 5 ఏరియాస్లో 5 ఎలిమెంట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. HRMSC: హెల్త్, రిలేషన్షిప్, మనీ, స్పిరిచువాలిటీ అండ్ కెరీర్. సో ఒక్కొక్క దానిలో ఒక గోల్ పెట్టుకున్నా కూడా మనము సక్సెస్ఫుల్గా అన్ని బ్యాలెన్స్ చేసుకుంటే కనుక సో విజయం అంతే అని చెప్పవచ్చు అండి. H ఫర్ హెల్త్. హెల్త్ గోల్, జంక్ ఫుడ్ వదిలేసి క్వాలిటీ ఫుడ్ తీసుకోవడమా, ఫిజికల్ ఫిట్నెస్ మీద ధ్యాస ఉంచడమా, రిలేషన్షిప్ మీద ఎక్కడ సంబంధ బాంధవ్యాలు ఎవరితో ఏ విధంగా ఇబ్బందులు ఉంటే సో వాటి గురించి పాజిటివ్గా ఆలోచించడం, వాటిలో ఏమైనా నెగిటివ్ను వదిలిపెట్టి రివర్స్లో పాజిటివ్గా ఆలోచించడం మొదలెడితే ఆ వూండ్ అనేది గాయం హీల్ అవుతుంది. M ఫర్ మనీ. ఆదాయం ఎందుగా ఉంది, వ్యయం 2గా ఉంది. కాబట్టి ఆదాయం వస్తుంది, డబ్బులు వస్తున్నాయి. ఏ విధంగా దాన్ని ఇన్వెస్ట్ చేయాలి, మ్యూచువల్ ఫండ్, ఆర్డీనా, లేకపోతే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడమా, పొలాల, ఫ్లాట్ ప్లాట్, వాట్ ఎవర్ ఇట్ మే బి అండి. సో సింపుల్ వే చూసుకోవటం. స్పిరిచువాలిటీ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. మెటీరియలిస్టిక్ లైఫ్లో పరిగెత్తూ ఉంటాం. సో కొంత స్పిరిచువాలిటీ ఇన్కల్కేట్ చేసుకోవడం, డూయింగ్ వన్ టాస్క్ అట్ ఎ టైం. సో నో గాసిప్స్. పర్టికులర్గా ఈ సంవత్సరం ఉద్యోగస్తులు గాసిప్స్ వదిలిపెట్టండి. థర్డ్ పర్సన్ ఇద్దరు ఉండగా, ఇంకా ఉద్యోగస్తులు, కొలీగ్స్ కానీ, మేనేజ్మెంట్, బాస్ ఎవరైనా ఉన్నా కూడా మీరు థర్డ్ పర్సన్ గురించి అసలు డిస్కస్ చేయకండి. సో దిస్ ఇస్ కమ్స్ అండర్ స్పిరిచువాలిటీ. కర్మయోగం. C ఫర్ కెరీర్. హ్యావ్ గోల్స్ ఇన్ కెరీర్. ఏ స్టేజ్కి వెళ్ళాలి, దాని తగినట్టుగా ఏ విధంగా వర్కౌట్ చేసుకోవాలి, ఏ విధంగా కొత్త విషయం నేర్చుకో, గ్రోత్ మైండ్ సెట్ ఉంటాం. అదేవిధంగా ఈ యొక్క కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ తీసుకోవడం అండి మంచి వాళ్ళతోటి, పాజిటివ్ పీపుల్ తోటి. సో అందుకని ఏంటంటే ఎప్పుడు కూడా మనం డిసిప్లిన్ ఉండాలి, మోటివేషన్ కలిగి ఉండాలి. సో మోటివేషన్ ఈజ్ లైక్ ఏ స్పార్క్ అండి. డిసిప్లిన్ అనేది లైక్ ఏ ఫ్యూయల్. ఈ యొక్క ఫ్యూయల్కి స్పార్క్ యాడ్ అయితే కనుక ఒక రాకెట్ లాగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం VMK ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.